కంటబ్బాయి గారు ఎద్దును బరిలో వదులుతున్నారు. ఉత్సాహం ఉన్న యువకులు ముందుకు వచ్చి ఎద్దును లొంగదీస్తే వారికి 5,000 రూపాయలు బహుమానం ప్రకటించారు. రండి, ముందుకు రండి. ఓడించడం కాదురా, ఈ బసవయ్య గారు ఊరు గాజులు పెట్టుకుని పదమూడో సార్. పదండ్రా, బసవయ్య ఊరు చిత్తు అయిపోయారా. ఇంకా మేసం కింద తీసుకోమనండి. ఆ ఎదవ ఎద్దు 2 సంవత్సరాల నుంచి లొంగదీయలేకపోయినందుకు మనందరం గాజులు తొడిగించుకోవాలి. అది లొంగలేదంటే దాని గొప్పతనం కాదండి, మనోళ్ళ శాతకంతనం. చెయ్యి నోర్మై. ఆ ఊరికి మన ఊరికి ఉన్న పగ మీ అందరికీ తెలుసు. ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన ఊరు ఆ ఊరు ముందు తలంచడానికి వీల్లేదు. మీరు ఊనాలుగానే అదంత పనండి, ఊరినే తలపెడతాం. చెయ్యి. బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి చెప్పాలరా ఎదవల్లారా. ఆ చంటబ్బాయి గాడి ఎద్దును లొంగతీసి ఆ ఊరిని నా కాళ్ల కింద పెట్టుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఏరా పండగ పండగంటూ ఊరంతా వసంతాలు కేరింతలు కోలాహలంగా ఉంది. పండగ అయిపోయిందా? పనిలోకి వచ్చారు? అంతా బాగానే అయిందమ్మా, మీరుండగా మాకు రోటేటండి. ఎవరది? ఒరే వెంకటరాయుడు, రారాయితో. ఏరా, నీ కూతురు అత్తారింటి నుంచి వచ్చేసిందంట, నువ్వు దానికి వత్తాసి పలుకుతున్నావంటే నిజమేనా? ఏమిట్రా, ముందు నీ కూతుర్ని తీసుకెళ్లి అత్తారింట్లో వదిలేసా మర్యాదగా. ఏంటా అన్నిటికీ గంగిరెద్దులా ఒంగో తలుపుతావు? ఏమిట్రా నోట్లో ఏముంది? ముందు నోట్లో ఉన్న పొగ బయటికి వదిలేసి జేబులో ఉన్న బీడీపీకి తీసి బయట పారాయి. ఒళ్ళంతా కాలేను. ఉదే ఓరి నీ భయం కూలిపోను. వెనకటికి నీలాంటి భయం గల బల్లే బట్టలు ఇప్పేసి నీళ్ళు వేసుకుంటూ పావగారు వచ్చారని లేచి నిలబడ్డదట. ఓరి నీ పొగ మండిపోను. ఎంత పొగ దాచుకున్నావురా? నీ కూతుర్ని అత్తారింటిగా చూసావా పిన్ని, పౌరుషాలందరూ సిగ్గుపడిపోతుంటే ముసలికి వచ్చింది వసంతాల పండుగ. కాలమమ్మా. అంతసేపు దండం పెట్టుకున్నా ఎన్ని కోరికెట్టుకోరేవే మళ్ళీ? ఏం లేదు, నాకు తెలియదేటి. స్వప్నాథ్ మొగుడు ఎప్పుడొస్తాడు, శోభనం రాత్రి ఎప్పుడు జరుగుతానేగా. నీ ముఖం నీకేమమ్మా, మేనత్త కొడుకున్నాడుగా. మొగుణ్ణి మొల్లోనే దొప్పుకొని పుట్టావు. నాకే బయట సంబంధాల కోసం కరం పట్టింది. మా బావ ఎక్కడన్నా కనపడ్డా నీకు? ఆహా, ఇక్కడ కూకొని బావ ఎక్కడే కనపట్టలేదంటే కనిపిస్తాడా ఏటి? అసలే హీరో, ఊరంతా వసంతాల పండగ. ఏ సందులో ఉన్నాడో ఎన్ని ఎత్తుక్కో. నాకేమవసరం ఎత్తుక్కోవడానికి? అసలు ఈ గడిబిడంతా ఎందుకే? మీ ఇళ్ల మధ్య ఎన్ని గొడవలున్నా మీరు మనసిప్పి మాట్లాడుకుంటేనే మంచిది. ఎల్లవే మళ్ళీ పండగ శబ్దాలకు కలిసిపోతుంది. ఆ హీరో గారు ఎక్కడున్నారో పట్టుకొని కాస్త వసంత సల్లి పండగ పండగలాగే ఉంటది. మీరిద్దరు కలిసిపోయినట్టు ఉంటది. ఎవరనుకుంటున్నారు ఏంటో, నాతోనా మీ సరసాలు?
కన్నడలే కూతుర్ని, మా లావు కూతుర్ని. అది నా మీద పసుపులీళ్ళు కొడితే దాని బంగారం ఏదైనా నాకు అంటుకుపోయిందేంటి? అది అసలు నా మీద ఎందుకు పసుపులీళ్ళు కొట్టడం? అసలు ఎవర్రా అది? అదే ఏది? అదే మళ్ళీ. ఓ మన మళ్ళీ. ఆ. ఒరేయ్, అది నీ మీద ఏం కొట్టినా అడిగే హక్కు నీకు లేదు. అది నీ మేనత్త కూతురు. మరి నీ అల్లుడు ఎందుకు దాన్ని కొట్టినట్టు? కొట్టాడా? మొరటు మృగం. అవును, అసలు ఎందుకని కదా నిక్కు ఉంటుందిరా నీకు. ఆడపిల్లని కన్నాడుగా. కోడి నీ రెట్ట మంది అంటే గుడెక్కి కూతుందట. దించుతా వాడిని దించుతా. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఒరే వీరన్నా, మళ్ళీ నీ మీద వసంతం చల్లగానే నీకు పెళ్లి కళ వచ్చిందిరా. నువ్వు ఊరుకోరానమ్మా. పైకి బుక్కాయింపు, అదంటే ఇష్టమే లోపల. చంపేస్తాను. ఏమనుకున్నావో? నీకు ఆడితో సరసాలంటే ఇంకోసారి ఇలా జరిగిందా మిమ్మల్ని ఇద్దరిని నరికి అవతల పారేస్తాను. ఏంటయ్యా పండాపట ఏదో మాటలు? దాని మామ కొడుకు మీద అది పసుపు నిలదలుకుంటే తప్పేంటి? నోరు మొయ్. ఇది పుట్టేసరికి ఆ ఇంటికి సుట్టారకం తెగిపోయింది. తెగిపోయింది. పుట్టుకుని తెగిపోవడానికి ఇది నీ మోతాడు కాదు, నా పుట్టింటి బంధం. అబ్బో బంధం? నీ ఇంటి బంధం గురించి నాకు చెప్పు. మీ అమ్మ కాటికి కాళ్ళు చాపుకున్నా తప్పాసి పోలేదు. అందుకే ఆవిడ కొడుకు కోళ్ళు అలా అయ్యారు. ఊరుకోండి. మా అన్నయ్యని వదిన్ని రాంభద్రపురం పొలిమేరల్లో చంపేస్తే ఏటేటా వెళ్ళి ఆడతో ఎడ్ల పందాలు కాస్తారే కాని ఏనాడైనా ఎవరు చంపారు ఏమిటని ఆరా తీశారా? వాళ్ళెవరో మా అమ్మకి తెలుసుంటే ఈ పాటికి ముక్కలుగా నరుకుండేది. అది మా ఇంటి పౌరుషం. చిన్నోర్మై, పుట్టిండి వెనకేసుకొస్తున్నా సిగ్గు లేకుండాను. మీ అమ్మంత పద్ధతైంది అయితే నాకు ఇస్తాను 10 ఎకరాలు పడేయమనవే. అది నీకిస్తానన్న పొలం కాదు, నా పసుపు కుంకానికి ఇస్తానన్న పొలం. నగ నట్ర చీర సారే కంచాల దగ్గర నుంచి మంచాల దాకా ఇచ్చింది చాలదేమిటి? నువ్వు చేస్తున్న నిర్వాకానికి మా అమ్మ మొహం చూడలేక వస్తున్నాను. ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగమంటావు? పొలం. అబ్బో వీళ్ళిద్దరు మొక్కలు సూర్యబింబాలండి. మరి చాలేవే. నీ అమ్మంత నికార్సైంది అయితే నీకు ఇస్తాను 10 ఎకరాలు రాయించుకురా. ఇదిగో ఇంకోసారి మా అమ్మని కానీ ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. అంత మాట పడిన సన్నాసం అయితే పొలం రాయించుకురా వెళ్ళాలా? రాయించుకొస్తాను. ఎందుకు రాయించుకురాను? ఆవిడ ఎతి అంటే పతి అంటది. ఇవాళ ఏమైనా సరే తేల్చుకొస్తాను. అంతా నన్ననేవాళ్లే, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఏమిటి అలా చూస్తావు? అరుగు మీద కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, కూతురి కాపురం చక్కదిద్దాలని ఇంగితం కూడా ఉండాలి. ఊరుకుంటే యుగాలే గడిచిపోతున్నాయి, కానీ కూతురికిస్తానన్న పొలం మాత్రం ఇవ్వడానికి చేతులు రావడం లేదు. నేనేం ఊరికి ఆడటం లేదు, తేరగా ఆడటం లేదు, ఊళ్ళో వాళ్ళ సొమ్ము అడగటం లేదు. నా అబ్బ సొమ్ము నేను అడుగుతున్నాను. ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? ఆపవే రోకలే. కన్నెట్టా పోయింది కనకలింగం అంటే చేసుకున్న పాపోయే శంభులింగం అన్నట్టు వెనకడికి ఎవడో. కూతురు కదా అని ఊరుకుంటే కూతురు అని నోటితో అంటే సరిపోదు. నాకు ఇవ్వాల్సిన పొలం నాకు ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎవరికిమ్మంటుందో అడగవే రోకలే. నేను దీనికిస్తే, ఇది మొగుడికిస్తే, మొగుడు తీసుకెళ్లి వంటాదానికి ఇస్తే అది సెంటాదా అంటుతుంది దీని మొగుడికి. వెనకటికి గోచిగాలి కొండమల్ల నేడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడంట బండమల్లన్న. అట్టా ఉంది దీని ఏడుపు. ముందు దాని మొగుడిని చక్కదిద్దుకోమను. నా మొగుడు మగాడు, 100 సిగళ్ళ పూలెత్తాడు. అతగాడిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఆ 100 సిగలు తరిగి తర్వాత ఇస్తానని చెప్పారు రోకలే. నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నువ్వేం తగ్గిపోగా. ఆహా, ఆ పొలం ఎప్పుడు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ లోపుగా కావాలంటే రోట్లో కారం ఉంది, అది తీసుకెళ్లి ఆ వంటవడం కళ్ళలో కొట్టిరమ్మనే రోకలి. అబ్బా ఒళ్ళంతా జిడ్డే. రోజుకి ఎన్నిసార్లు తలంటినా సముద్రంలో ఉప్పులాగా నీ జిడ్డు వదలటం లేదు. బాయా ఇంటికాడ తానం వేసేయవా? తోటలో నువ్వు నలుగెట్టి తానం చేస్తుంటే ఇంటి తానం ఎందుకే చింతామణి? అబ్బా ప్రపంచంలో ఉన్న సుఖం అంతా నీ చేతుల్లోనే పెట్టేశాడు ఆ భగవంతుడు. ముత్యాలమ్మ తీర్థంలో రంకులు రాట్నం మీద కన్ను కొట్టిన రోజు కలిసాం. సబ్జా గింజల కలరు ఇద్దరం పంచుకుని తాగినప్పుడు నువ్వేమన్నావు? తింటామని నువ్వే నా పట్టు ప్రాణివి అన్నావు. ఏది ఈ కొబ్బరి తోట విషయం ఇంకా తేల్చనే లేదు. నేనే నీ చేతుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నీ కాదేంటే ఆయలా? అవన్నీ ఒట్టి మాటలే. కోడికలు పెగినంత నా వయసు అయిపోతుంది, తాలంటడంతో మా అప్ప వయసు అయిపోతుంది. వారం రోజుల నుంచి అడుగుతున్నాను సలవ కళ్ళద్దాలు కొనిపెట్టి బాయా అని. కొనవా? ఇదే నీ సొంత పిల్లల తమ్ముడు అడిగితే కొనవేటి? ఏ అంతైనా ఉంచుకున్నప్పే
తట్టుకున్నప్పే కదా. నువ్వే కళ్ళజోడు లేకున్నావు, నీ కళ్ళజోడు ఎందుకురా? ఎందుకేటి బ్లాక్ మార్కెట్ బిగినీస్ అంటే ఎలా కొలం అనుకుంటున్నావా? కళ్ళజోడు ఎట్టుకుని ఎండ్లో కూలో నిలబడి టిక్కెట్లు సంపాదిస్తే వ్యాపారం. అడుగు 30 రూపాయలు పడే బాయ్యా, మన మధ్య గోళ్ళ ఉండిపోయాడు. నీకింకా అంటడానికి చాలా ఒళ్ళుంది. సరే, చొక్కా జేబులో 30 రూపాయలు తీసుకో. ఆల్ రైట్ బాయ్యా. ఇదిగో పాతుల మీద చెయ్యి, 100 మీద చేసావు అంటే పుచ్చులు వేసిపోతాయి. ఊరుకో బాయ్యా, మేమే అలాంటి వాళ్ళం కాదు. మాది చెడగొట్ల వంశం, చెడ్డ పేరే లేదు. నిన్నెందుకంటానే, మీ వంశం ఐరావాతం. ఊరుకో బాయ్యా, చెట్టు మీద చిరకలు చూస్తున్నాయి. బాయ్యా, ఆ కొబ్బరితోటి సీఎం ఏం చేసావు? ముందు కాపు దింపుకో, వచ్చే సంక్రాంతికి చూద్దాం.